రికార్డ్ చేస్తున్నానండి. ఆ, అందరూ కలిసి చెప్పండి. ఓకేనా? సో ఎవరు ఏం చెప్పినా ఏం కాదు, నేర్చుకుంటాం, ఇలాగే నేర్చుకుంటాం మనం. అవునా? పొరపాటు అయితే ఏం కాదు. ఆ పొరపాట్లు నేర్చుకునేప్పుడు ఖచ్చితంగా అయితేనే ఉంటాయి, అయితేనే బెటర్. అప్పుడు గుర్తుంటది మనకి కరెక్ట్ చెప్పిన విషయం. ఓకేనా? సరే. సో వద. बालकः सत्यं वद। श्लोकं సత్యం వద. वदति। తిష్ట. सत्यं वद। తిష్ట. मम अत्र तिष्ठ। ఇచ్చాని. अहं पुस्तकम् धनमिच्छामि। इच्छामि। पुष्पाणि इच्छामि। ఇచ్చాని అడగాలి, అడిగేలాగా. ఇచ్చాని. अहं पुष्पाणि इच्छामि। ఇచ్చాని ఇలా రావాలి, క్వశ్చనింగ్ లాగా రావాలి. इच्छामि। మళ్ళీ చెప్పండి వాక్యాన్ని. अहं पुष्पाणि इच्छामि। अहं లిఖాని. धनमिच्छामि। లిఖాని. अहं अहं कथा पत्राणि लिखामि। लिखामि। ఉత్తమం. పృచ్ఛాని. अहं प्रश्नं वेदानि प्रश्नं पृच्छामि। पृच्छामि। ప్రశ్నం. ప్రశ్న. प्रश्नं पृच्छामि। प्रश्नं पृच्छामि। ఉత్తమం. ఉత్తమం. అభితః జలం. కిం అత్ర స్థాపనీయం? नगरम् వ్యత్యాసాని. अभितः। जलं। నగరం అభితః. ग्रामं। కిమపి. ఉభయతః వనం. ग्रामोभयतः वनं। గ్రామం. కిం वनं। వదనీయం అత్ర? ద్వితీయా ग्रामोपैतवनं। విభక్త్యాం వదనీయం ఖలు. ద్వితీయా విభక్త్యాం. పరితః ग्राममुपैतः పుష్పాణి जलं। సంతి. పరితః. गृहं परितः पुष्पाणि सन्ति। ధిక్. दुर्जनं दिक्। పఠ. त्वं पुस्तकं पठ। పుస్తకం పఠ. ఉత్తమం. త్వం పుస్తకం పఠ. ఉత్తమం. परितः అత్ర అనేదానికి వదతు. परितः అనేదానికి చికిత్సాలయం పరితः పుష్పాణి సంతి। కిమస్తి? చికిత్సాలయం పరితः పుష్పాణి సంతి। ఉత్తమం. ఉత్తమం. చికిత్సాలయం పరితః. ఉత్తమం. पर दिक् दिक् तृतीया न దిక్ అపి ద్వితీయా ఏవ. द्वितीया एव। సర్వే. ఓ యా, దుర్జనం ధిక్. దుర్జనేన న, దుర్జనం ధిక్. दुर्जनं दुर्जनं। అస్తు. వయం సర్వే అభ్యాసः సప్తమ అభ్యాసः వయం పఠనీయం ఇదాनीं. లిఖन्तు సర్వే. ఆరంభం కుర్మः. ఆమాం ఆరంభం కుర్మः। ఇవన్నీ మీరు అందరూ నోట్బుక్ రాసుకున్నారండి? ఆమాం సర్వే లిఖంతి. భవతి అపి లిఖతు. లిఖతు అమ్మా, లిఖతు. అభ్యాసం 7 इति लिखतु। अभ्यासम् अस्ति अत्र। किं पदमस्ति? अभ्यासः। उत्तमं। पुल्लिङ्गशब्दमस्ति खलु? पुल्लिङ्गपदं वा शब्दं वा? पुल्लिङ्गपदम्। अभ्यासः पुल्लिङ्गपदम्। अभ्यास पुल्लिङ्गशब्दम्। अकारान्त पुल्लिङ्गशब्दः इति वदनीयम्। శబ్దకోశः లిఖంతు. 120 ఏమంటారు దాన్ని? కిం వదతి? కథం వదతి? विंशत्यधिक-100। ఉత్తమం. 20,100 అధికం 20. కిం భవతి? 40,100. 40,100। శబ్దాः లిఖन्तు. క. శబ్దాः, శబ్దాలు. శబ్దాः లిఖन्तు ఇత్యుక్తే లిఖन्तు. बहुवचनं। భవంతః భవత్యః. భవంతః భవత్యః సర్వే లిఖन्तు इति मम मति। इति मम मति। कन्या। अत्र किम् अस्ति? किं शब्दाः अस्ति अत्र? स्त्रीलिङ्गशब्दाः। आकारान्त स्त्रीलिङ्गशब्दाः इति वदनीयम्। शब्दा न शब्दा अंडी अत्र पश्यतु. शब्दाः पुल्लिङ्गे अस्ति। शब्दान् लिखन्तु. शब्दान् लिखन्तु इत्युक्ते
శబ్దాన్ లిఖంతు అంటే ద్వితీయ విభక్తి బహువచనం. ఇత్యుక్తే శబ్దములను బహువచన శబ్ద శబ్దాలను రాయండి. శబ్దము రాయండి. ఉత్తమం. కన్యా బాలిక అజా ఇత్యుక్తే అకారాంత అకారాంత స్త్రీలింగ శబ్దः. శబ్దన ఓకే పృష్టమస్మి. మేక అజా ఇత్యుక్తే. ఇత్యుక్తే అంటే అర్థం ఏంటి అని అర్థం. అంటే అజా అంటే మేక. ఇత్యుక్తే అని ఉంది కదా. సో ఇత్యుక్తే అంటే వాటి అంటే అన్నమాట. ఓకే. అజా అంటే అన్నాను నేను. అంటే ఏం చెప్తాం మనం? అర్థం చెప్తాం. అవునా? ఇత్యుక్తే. అజా ఇత్యుక్తే ఇత్యుక్తే అంటే. ఓకే. ఇత్యుక్తే అంటే ఏంటి? అంటే 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 అనగా. సో దాని మీనింగ్ అన్నమాట. అప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అజా? ఓకే. వసుధా భూమి. వసు వసు ఇత్యుక్తే వసు వసవః సంపద. పృథ్వీ న వసవః నివాసయోగ్యః. వసనివాసే. వసనివాసే వసనివాసే అంటే ఏంటి? నివసించడానికి యోగ్యమైనటువంటిది. धारण पोषण योहो. धरती क्या करती है? धारण पोषण करती है ना? पालन पोषण करती है ना? वसुधा దేనితోని? దేనితోని? సంపదతో. వసువులు, సంపదలు. సో అదనమాట. ఓకే. వసుధా భూమి. అందుకని దాన్ని ఏమన్నారు? భూమి. సుధా. సు అంటే మంచి. మంచి. ధా అంటే ధరించడము, పోషించడము, పాలించడము, ఇవన్నీ అర్థాలు. ఓకే. సో సుధా అమృతము. మృతము అంటే ఏంటి? జీవించి లేనిది. లేనిది. అమృతము అంటే మరణం లేనిది. మరణం మృతము. లేనిది. మృతము అడిగాను నేను. నాశనం లేనిది. మరణం లేనిది. ఒక నిమిషం. మృతము అంటే ఏంటి? నాశనము. అవును. అమృతము అంటే నాశనము నాశనము లేనిది. సో భార్య రాసుకోండి. భార్య. పత్ని. పత్ని అంటే భార్య అన్నమాట. సో సంస్కృతంలో దీర్ఘం పెట్టేస్తాము, తెలుగులో దీర్ఘాన్ని తీసేస్తాము, అంతే. ఓకేనా? నెక్స్ట్ ఆజ్ఞా. ఆజ్ఞా అనేది ఆజ్ఞా, ఆజ్ఞ, అది కూడా అంతే సేమ్. ఓకే. తెలుగులో కూడా మనం అదే అంటాం. ఆజ్ఞ అంటే అనుమతి. తెలుగులో అనుమతి అని రాసుకోండి. ఆజ్ఞ అనుమతి. నిషా. నిషా రాత్రి. సో ఈ శబ్దాలు మనకి మంచి రావాలి. స్పీడ్ గా మీరు ఇంతవరకు రాసుకుంటున్నారు కదా. సో మనకి తెలిసిన శబ్దాలు అయితే మనం ఏం చేయాలి? కన్యా అజా వసుధా సుధా అలా. భార్య ఆజ్ఞా నిషాట్ జట. క్షమా మాలా గంగా యమున. శిలా ప్రజా లజ్జా. లజ్జా ఇలా చేసుకోవాలి మనం. అప్పుడు మనకి ఏంటంటే పదాలు గుర్తుంటాయి. జట. జట జఠాధారి. ఇక్కడ జటాలో చూడండి అల్ప ప్రాణం ఇక్కడ, అవునా? కానీ మన తెలుగులో జఠాధారి అంటాం. సో ఇక్కడ జటా. మరి అది కరెక్టేనా? చూడండి ఒకసారి గోపాల్ గారు. అది ఏముంది మీ పుస్తకంలో? అల్ప ప్రాణం ఉంది. అల్ప ప్రాణం ఉంది కదా, అదే. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో అల్ప ప్రాణం జటా. జఠాధారి. తెలుగులో జఠాధారి అంటే జట అంటే జడ అన్నమాట. ఓకే. సో ఆధారి, ఆధారం కలిగి ఉన్నవాడు, అవునా? సో జడలు కలిగి ఉన్న స్వామి, కలిగిన స్వామి. జఠాధారి. జఠాధారి అనేది తెలుగులో జటా, సంస్కృతంలో జటా. క్షమా క్షమించడం. క్షమా. ఈ క్షమాలో ఏమున్నాయి? ఎన్ని అక్షరాలు ఉన్నాయి క్షాలో? 2 అక్షరాలు. 2 అక్షరాలు. కకారం,
షకారం. సో సకారం దీన్ని ఏమంటారు? రెండు అక్షరాలు ఉంటే ద్వ్యక్షరం, ద్విత్వ. ద్వి. ద్విత్వాక్షరం ద్విత్వగా ద్వి, రెండు అక్షరాలు ఉన్నాయి అందులో. ద్విఅక్షరం ద్వి ద్విఅక్షరం ఈ రెండు కలిపి ఒకే ద్వి అక్షరం అది, అవునా? సో దాన్ని ఏమంటాము? ద్వికాక్షరం. ద్వ్యక్షరం. అక్షరం అక్షరం. ద్వి అక్షరం. ద్విలో ఏముంది? అచ్చు ఉంది. ఈకారము అకారం. సో ఏమైతుంది? ఇకో ఎన్ సంధి అనమాట. ఎనాదేశ సంధి వచ్చేసి ద్వ్యక్షరం. ద్వు యా. ఇక్కడ రాస్తున్నా చూడండి. దాకి వకార యకారాలు. ద్వ్యక్షరం. అక్షరం అనేది ఏంటిది? అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? అక్షర శబ్దం. అక్షర ఆ. పుల్లింగం. ఆహా. అక్షరము నపుంసకలింగం. నపుంసకలింగం. అకారాంత నపుంసకలింగ శబ్ద. అక్షర శబ్దం ఏంటి? అకారాంత నపుంసలింగ శబ్ద. నపుంసక నపుంసక లింగ శబ్ద. ఉత్తమం. సో అక్షర శబ్దం నపుంసకలింగం. ద్వ్యక్షరం. చాలా ద్వ్యక్షరాలు ఉన్నాయి. ఏం చెప్పాలి? ద్వ్యక్షరాణి. ద్వ్యక్షరాణిలో ఏమొస్తుంది? ఆణీనా, ఆనీనా? అనా వస్తుంది. అనా వస్తుంది. ఎందుకని? నప్పు. మకారం మధ్యలో వచ్చింది ఏంటి? ఆ ఉంది, మా ఉంది. నకారాలు అది ఉంది. తర్వాత ఇక్కడ రాలో ఆ ఉంది, తర్వాత మకారం ఉంది. సో కాబట్టి అవి రెండు అట్కుపాంగ్లో అచ్చులు వచ్చేసినాయి. పూలో పవర్గంలో మకారం వచ్చిందా? వచ్చింది సో కాబట్టి ఏం రావాలి? అణా. అనారాయణ. అక్షరాణి. ఓకే, నత్వం వస్తుంది. నత్వం వస్తుంది. అలా మనం గుర్తిస్తూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ మాలా. మాలా ఇప్పుడు మనకి గమనిస్తూ ఉండండి, ద్వ్యక్షరాలు ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏముంది? ఇక్కడ ఉంది ఒకటి. ఆజ్ఞ ఆజ్ఞలో ఏముంది? జకారం, యకారం. ఓకే, అందుకని దీన్ని ఏమని చదవాలి? జ్యా. ఓకే, అర్థమైందా? ఆజ్ఞా. చదివే పద్ధతిలో ఆజ్ఞా. ద్వ్యక్షరం. ద్వ్యక్షరాలు ఇంకేమొస్తాయి? మూడు ఉంటాయి. ఏవేవవి? ప్రాజ్ఞ త్రాలో ఏమున్నాయి? రకార తకార ఆ ఏమున్నాయి? రేఫ తకార రేఫ. దీనికి ఏమన్నాం? రకారానికి ఈఫ ప్రత్యయం వస్తుందన్నామా? ఇఫ. సో అన్నిటికీ వర్ణాత్ కారహ. తర్వాత రేఫకి ఇఫ ప్రత్యయం వస్తుంది. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. అడుగుతూ ఉంటాను నేను మధ్య మధ్యలో మీకు అవన్నీ టకటక రావడానికి. మీకు తెలుసు అవన్నీ. ఇప్పుడు మెమొరీ కోసం ఇప్పుడు ఇక. ఓకే, మీకు తెలిసింది అది. ఆజ్య అయిపోయింది. మాలా. ఎక్కడున్నాం మనం? క్షమ అయిపోయింది. మాలా అయిపోయిందా? గంగా. గంగాలో ఏమైంది? ఇప్పుడు మనము గంగాలో గా రాస్తున్నాము. ఇలా ఎందుకు రాయలేదు? ఎవరన్నా చెప్తారా? ఇది ఏమైందంటే ఈ ఇది వర్ణం ఏంటండి? గా అనేది వర్గీయ అక్షరం, అవునా? ఈ వర్గంలో పంచమ వర్ణం ఏంటి? గా, అవునా? ఈ అనుస్వారం ఏమైపోయింది? పంచమ వర్ణంగా మారింది. క్లియర్? అనుస్వారం ఏమైంది? పంచమ వర్ణంగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది? వర్గీయ అక్షరాలు ఉన్నప్పుడు. ఓకేనా? అనుస్వారం తర్వాత వర్గీయ అక్షరాలు ఉంటే ఏమవుతుంది? అది పంచమ వర్ణంగా మారుతుంది. పంచమ వర్ణాన్ని ఏమంటారు సంస్కృతంలో? సూత్రాలలో పరసవర్ణ ఏమంటారు? పరసవర్ణ. ఓకే, ఏమంటారండి పంచమ వర్ణాన్ని? పరసవర్ణ. పరసవర్ణం అంటే అదే వర్గంలో ఉన్నటువంటి అక్షరం అన్నమాట. మరి ఏది తీసుకోవాలంటే పంచమ వర్ణం తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? పరసవర్ణ. దేనికి పర? ఏదైతే మనకి అనుస్వారం తర్వాత ఉందో. ఓకేనా? సో ఇప్పుడు గమ్, గా ఇలా రాస్తాం మనం, అవునా? సో అది ఉందనుకోండి, ఇదే యాక్చువల్గా అయితే అది అనుస్వారమే. ఓకే, అనుస్వారం ఏమైంది? కొన్ని సూత్రాల వల్ల, కొన్ని సూత్రం అంటే కొన్ని కండిషన్స్ వల్ల అన్నమాట. కండిషన్ ఏంటిది? ఇక్కడ గా అనే కండిషన్ ఉంది.
అవునా? సో ఆ గా కండిషన్ ఏమైతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి అది వర్గీయమైతే, ఓకే, యా ఉంది ఇప్పుడు నా దగ్గర, ఏం చేస్తారు, మారుస్తారా? అది వర్గీయం కాదు. ఆ, కాదు కాబట్టి మార్చాము. సో ఎన్ని వర్గీయాలు లేవు, ఎన్ని గ్రూప్స్, 2 గ్రూప్స్. ఆ వర్గీయాలు ఎన్ని గ్రూప్స్? గ్రూప్స్. 2 గ్రూప్స్. ఏమేంటివి అవి? అంతస్థాలు, ఊష్మాలు. ఊష్మాలు. ఓకే, ఊష్మాలు ఎన్ని ఉన్నాయి, అంతస్థాలు ఎన్ని ఉన్నాయి? 4 4. 4 యావారాల శేషాసాహ, శాషాసాహ, ఏమనాలి, శాషాసాహ. శాషాసాహాలు ఏంటివి? ఊష్మాలు, అవి మహాప్రాణాలు. అంతస్థాలు ఏంటివి? అల్ప ప్రాణాలు. క్లియర్? కొంచెం ఎక్కువైపోయింది కదా, సరే వద్దు. ఓకే, యమునా రాసుకోండి. యమునా, యమునా, యమునా నది. శిలా, రాయి. మనం ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి, శబ్దకోశము, నియమాలు. మనం టైం చాలా తీసుకొని చెప్పుకుంటాం. వాక్యాలు తర్వాత శుద్ధం అశుద్ధం దగ్గరకు వచ్చేసరికి మీరు ఇప్పట్లాగా ఫటాఫట్ వచ్చేసేయాలి. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం చాలా టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ వీటిని అమ్మా, ఆ, ఇక్కడ అంతస్తాలు యావారాలు, ఉమ్, ఊష్మాలు శేష సహా. అంతే అండి. శేషాసాహ అని చెప్పకుండా షా, షా, ఇదేమో షా, ఇది షా, ఇది స, తర్వాత హ, ఇలా చెప్పాలి. ఓకేనా? మనకి ప్రొనౌన్సియేషన్ మంచిగా రావాలంటే మనం ఇంక 7లోనే ఉన్నాం. ఓకే, ఏంటిది ఇది? షా, ఇదేమో షా, షా. ఈ టంగ్ని మధ్యలో, ఈ టంగ్ని ఎక్కడ పెట్టాలి? మధ్యలో పెట్టాలి. షా, నోటిని అలాగే ఓపెన్ గా ఉంచాలి. షా, షా, క్లోజ్ చేయొద్దు, ఇక కంప్లీట్ అయ్యేదాకా క్లోజ్ చేయొద్దు. ఇదేమో అమ్మా, ఇది మొదటిది శంకర్ షా అంటారు, రెండోది షణ్ముఖ షా అంటారు, అంతేనా? అదేం చెప్పదు, అట్లా అస్సలు చెప్పదు. నేను ఏమన్నాను, ఉచ్చారణ అన్నాను కానీ దాన్ని ఏమంటారు, సరే. దీన్ని ఏమంటారు అనలేదు కదా మనం. సో మనం ఏం చెప్పాలి, ఉచ్చారణ అన్నాం. దాన్ని ఎలా పలకాలి అంటే ఈ స్థానాలు చెప్తామా? కాదు కదా. ఎలా పలకాలి అన్నప్పుడు పలకడమే చూపించాలి. అవునా కదా? ఓకే అదండి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఈ షా ఉంది, దీన్ని ఎలా పలకాలి? షా, ఫ్లాట్ గా పెట్టండి. షా, నోరు మూసే ఉంచాలి. షా, షా, ఆ, నోరు ముయ్యాలి ఇక్కడ. ఇదేమో ఓపెన్ చేయాలి. షా, షా. ఓకేనా? ఇది సా, దంతాలకి స, స తగలాలి. సకారం. సో దంత సకారం. ఆ. ద స, స, స అన్నప్పుడు ఈ టంగ్ని ఏం చేస్తున్నాం, 2 పళ్ళ మధ్యలో పెడుతున్నాం. పై పళ్ళు ఈ మధ్యలో పళ్ళల్లో ఇక్కడ మధ్యలో పెడుతున్నాం. స, స, టంగ్ని బయటకు తీస్తున్నాం. అర్థమైనా? 2 పండ్ల మధ్యలో టంగ్ని బయటకు తీసినాం. స, స, స. ఓకే, కొంచెం బయటకి రావాలి. తర్వాత హకారం, హ, కంఠం నుంచి వస్తుంది. హ, హ, అంతే. ఓకేనా? సో ఇది మనం చాలా మంచిగా నేర్చుకోవాలండి. మనకి అక్షరాలు వచ్చినాయంటే వాటి మీద ఫోకస్ చేయాలి మీరు. ఓకే, మనం ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నామో అక్కడ ఫోకస్ చేయండి. ఎక్కడ ఇప్పుడు ఇది జ్యా ఉంది, ఇది తప్పు చెప్తూ ఉంటారు అందరూ. తర్వాత యా, ఇది తప్పు చెప్తూ ఉంటారు. ఉంగా, ఉంగా, ఇది తప్పు చెప్తుంటారు. సో కాబట్టి వాటి మీద ఫోకస్ చేయాలి మనం. ఓకేనా? అవి నేర్చుకోవాలి. తర్వాత షా, ఇది షా, షా, సా, సా వస్తుంది అందరికీ. సో ఈ 5 అక్షరాలు, ఈ 5 అక్షరాల మీద ఫోకస్ చేయాలి. ఇంకోటి ఫా, ఫా అయితే చెప్పొస్తుందిలే. పా అంటారు కానీ మార్చుకోవడం చాలా సింపులే మీకు అది. ఓకే, శిలా, ఇదేమనాలి? శిలా. మనము చెప్తూ ఉంటే ఒకరు ఇంకా అది కరెక్ట్గా రాయాలన్నమాట. అంటే వాళ్ళకు కూడా తెలుసుంటేనే కదా, ప్రొనౌన్సియేషన్ ఇలా చెయ్యాలి అని తెలుసుంటేనే వాళ్ళు కరెక్ట్గా రాయగలుగుతారు. లేకపోతే మళ్ళీ అదేంటి ఇదేంటి అని అడుగుతారు. అవునా? అవును. సో అది కాకుండా మనము ఎవరు అడిగినా కూడా ఏం చెప్పాలి, మనం ప్రొనౌన్సియేషనే చెప్పాలి. కానీ ఆశా ఈషా అని చెప్పేసరికి వాళ్ళకి అదే అలవాటైపోతుంది అనమాట. అలా మనం చెయ్యొద్దు. ఓకేనా? శిలా, తర్వాత ప్రజా. శిలా అంటే ఏంటండి? శిలాశాసనం అంటారు. అంటే ఏంటి? రాయి. రాయి, స్థిరంగా ఉన్నటువంటి శాసనాన్ని, అటు ఇటు మార్చేటువంటి శాసనాన్ని కాదు. ఎలా ఉండాలి? అది స్థిరంగా ఉండాలి. ఎప్పుడు చూసినా అది కరెక్ట్ అట్లాగే ఉండాలి. మళ్ళీ ఒకసారి ఎవరో వస్తే ఇలా అయ్యింది, ఇంకొకరు వస్తే మళ్ళీ అలా అయింది, మార్పు ఉండొద్దు అక్కడ. అవునా? న్యాయం అనేది, శాసనం అనేది ఎలా ఉండాలి?
ఎవరు మార్పు వచ్చినా లేకుండా. అంతే. మార్పు లేకుండా ఉండేటువంటిదే శాసనం. అవునా? ప్రజా అంటే సత్యం అన్నమాట. సత్యం అనేది ఎప్పుడు మారదు ఇంకా. నువ్వొచ్చినా, అంతే. నేనొచ్చినా, మన బంధువులు వచ్చినా అంతే ఉంటుంది సత్యం. అవునా? ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఆయన ఉదయించడం అంతే. ఎవరో ఎవరో వచ్చారు, ఆయనకి మంచిగా ఇష్టమైన వాళ్ళు వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు, ఎండ ఇష్టం లేదు. అప్పుడు తీసేస్తాడా? లో లేదు, అందరికీ అంతే సేమ్. అవునా? సో అట్లాగనమాట. ప్రజా అంటే ప్రజ. ఇక్కడ ఏంటి ప్రజా అంటే ప్రజలు అనే అర్థం. ఇక్కడ ప్రజా అని ప్రజలు. రాసుకోకుండా ప్రజలు అని రాసుకోండి. మరి ఇక్కడ బహువచనం ఎలా వచ్చింది అంటే ఈ ప్రజలు, ఈ నగరవాసులు, ఆ నగరవాసులు, ఈ సంస్కృతం నేర్చుకునే వాసులు, అలాగనమాట. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ పీపుల్. వన్ గ్రూప్, సెకండ్ గ్రూప్, అంతే అంతే. 2 గ్రూప్స్, మల్టిపుల్ గ్రూప్స్. ఇక్కడ గ్రూప్ అన్నమాట. ఇది ప్రజా అనేది ఒక గ్రూప్ అది. ఓకే, ఏకవచనంలో ఉంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ వన్ ఏకవచనం. ఓకే, సో ఇక్కడ 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. తర్వాత ఇక్కడేమో మల్టిపుల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఓకేనా? సో లజ్జా, సిగ్గు. లజ్జా, దీర్ఘాలు మంచిగా పలకాలి మీరందరూ. ఓకే, లజ్జా ఇట్లా చెప్పొద్దు. ఏం చెప్పాలి? లజ్జా, లజ్జా. ప్రజా, శిలా, రాసి చూపించండి యమునా. మ్యామ్ ఒకసారి. అమ్మా రాసి చూపించండి లజ్జ అనేది. రాస్తాను ఇక్కడ. జా జా. రా రెండు కింద జా. జావత్తా అండి. అవునమ్మా, జా కింద ఉమ్. జావత్. ఆర్ లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. ఎలాగా? ఈ పక్క పక్కన ఇలా కూడా రాయొచ్చు. రెండు కరెక్ట్. ఓకేనా? లజ్జా. ఇప్పుడు ఎవరు చెప్తారు ఇవన్నిటిని? కన్యా, అజా, వసుధా, సుధా. కన్యా, అజా, వసుధా, సుధా. వసుధా, సుధా, సుధా. మహాప్రాణాలు మంచిగా పలకండి. కన్యా, అజా, వసుధా, సుధా. ఇప్పుడు మనం అందరం నేర్చుకుంటున్నాము. ఒక్క నిమిషం అమ్మ, ఒక్కొక్కరే చెప్పాలి. ఇది నేర్చుకునే పద్ధతి. సో నేర్చుకునేప్పుడు ఒక్కొక్కరే చెప్పాలి. నేర్చుకొని మనం అంతా అయిపోయింది, అప్పుడు అందరు కలిసి చెప్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కరే. శైలజ గారు. కన్యా, అజా, వసుధా, సుధా. ఉత్తమం. ఇందాక ఎవరో చెప్తున్నారమ్మా, కొత్త గొంతు వినిపించింది నాకు. ఎవరు? సర్వే చెప్పనండి. కన్యా, అందరూ చెప్పండి. వసుధా, సుధా, కన్యా, అండి, అజా, ఈరోజే జాయిన్ వసుధా, అయ్యాను. సుధా. వసుధా, సుధా, కన్యా, అజా, వసుధా, సుధా, వసుధా, భార్య. సుధా. ఉత్తమం. ఒకరి తర్వాత చాలు ఇంకా. ఒకరు. రెండో వరుస కన్యా దీర్ఘాలు నేనే పెట్టాలి. అడుగుతాను, అందరినీ మ్యూట్ భార్య. చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నాకు గెలాక్సీ 56 5G ఎవరు? మన మీరేమో శ్రీరామ్మూర్తి గారు, మీరేనా? ఇది చెప్తారా? భార్య, ఆజ్ఞ, నిషా, జట. భార్య, ఆజ్ఞ, నిషా, జట, ఉత్తమం. క్షమ, మాల, గంగ, యమున, శిల, ప్రజ, లజ్జ. ఓకే, సో ఇది జస్ట్ అదొకటే లైన్ అడిగాను. ఉత్తమం. నెక్స్ట్ మిత్రవింద. ఎవరండి మిత్రవింద? నూతన. నేనే అండి, ఈరోజే జాయిన్ అయ్యాను. అమ్మ, అస్తు అస్తు, ఉత్తమం. నేను చెప్పమా మేడం? చెప్పండి. చదవనా? భార్య. మేడం చెప్పండి. అది కాదు, మిత్రవింద గారు చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఒక్క నిమిషం అమ్మ. అమ్మ మాల, గంగా, ఒక్క నిమిషం అమ్మ, నేను చెప్పింది చెప్పట్లేదు మీరు. లజ్జ. ఓకే, ఒక్క నిమిషం, నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. మిత్రవృంద గారు, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని జస్ట్ ఈ అండర్లైన్ చేసిన లైన్ మాత్రమే చదవండి మీరు. ఓకేనా అమ్మా? మిత్రవృంద గారు. సరే అండి, అండర్లైన్ చేసిందా? భార్య, ఆజ్ఞ, నిషా, జట. ఆజ్ఞ, ఆజ్ఞ, ఆజ్, ఆజ్ఞ, ఆజ్ఞ, ఆజ్ఞ. భార్య, ఆజ్ఞ, నిషా, జట. ఆజ్ఞ. ఇక్కడ చూడండి, నేను రాస్తున్నాను. జాతి యావత్తు పెట్టేసి ముక్కు నేజల్తో.
ఓకే. ఆజ్ఞ సూపర్ అమ్మా. అది ఆజ్ఞ ఆ, భార్య ఆజ్ఞ నిష జట 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 జటా దీర్ఘం. జట అంతే. ఎందుకంటే మనకి ఇవి కొత్త పదాలు వస్తున్నప్పుడు కరెక్ట్ గా చదువుకోవాలి. టైం పట్టినా సరే వీటికి ఆజ్ఞ ఆ, మనం మ్యామ్ నేను చెప్పమంటారా? నేర్చుకోవడంలో తొందరపడొద్దు. నేర్చుకున్నామా దాన్ని వదలొద్దు. అది ఇంకా ఫటాఫట్ మ్యామ్ నేను చేసుకుంటాను. చెప్పండి అమ్మా. చెప్పనా అండి? చెప్పండి చెప్పండి. నేను రాజేశ్వరి చెప్తానండి. రాజేశ్వరి గారు అమ్మ చెప్పండి. భార్య మీరు పేరు భార్య ఆజ్ఞ నిషా జఠ. మళ్ళీ చెప్పండి. అంటే భార్య ఆ, ఆజ్ఞ ఆహా, నిషా ఆజ్ఞ కాదు, జఠ దీన్ని ఏమనాలి? ఆజ్ఞ. ఆద్య మళ్ళీ నిషా ఉమ్, నిషా ఆ, జఠ ఆ, జఠ దీర్ఘం ఉంది కదండి జఠ. జఠ అంటున్నారు. జట అమ్మ అందరు మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. మిగతా వారందరు మ్యూట్. వీరొక్కరే చెప్పండి. అమ్మ రాజేశ్వరి గారు ఇది జట. ఓకే. జట ఉత్తమం. మళ్ళీ చెప్పండి అమ్మ. భార్య భార్య ఆజ్ఞ నిషా ఆద్య. ఆద్య జ్య నిషా జాకి ఆద్య యావత్తు. ద్య ఆద్య ఆ, నిషా ఛట మళ్ళీ భార్య జట. భార్య ఆద్య నిషా జట. ఉత్తమం జట. ఉత్తమం. దీర్ఘాలు కొంచెం దీర్ఘాలు పెంచండి అంతే. ఎందుకంటే మనం ఓకే. నేర్చుకుంటున్నాం. నేర్చుకునేప్పుడు అవునండి. ఎంత మంచిగా కరెక్ట్ స్పష్టంగా చదువుకుంటే అది మనస్సులో మన మైండ్లో ఉండిపోతుంది. ఓకేనా? సో తొందరపడద్దు ఇక్కడ. నేర్చుకునేప్పుడు ఎప్పుడు కూడా తొందరపడద్దు ఎవ్వరు కూడా. ఓకేనా? సో ఈ రోజే థాంక్స్ మనం వింటున్నాం, కొత్తగా వింటున్నాము. వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్తగా వింటున్నాం, ఈరోజు కొత్త పాఠం నేర్చుకుంటున్నాం అనే దృష్టితో నేర్చుకోండి. అప్పుడు మనం పొరపాట్లు చెయ్యం. ఒక్క నిమిషం అండి. అమ్మా చెప్పండి. ఆజ్ఞ అంటే ఇక్కడ ఏంటి అర్థం ఆజ్ఞ ఏంటి? అంటే ఏమన్నాం ఇక్కడ? ఏం చెప్పానండి నేను మీకు? ఆజ్ఞ కాదు ఇది కదా, ఆజ్ఞ ఆజ్ఞనే అనాలి. కాకపోతే ఇంకోటి కూడా చెప్పాను. ఆజ్ఞ అనుమతించటం. అనుమతి. అనుమతి అనుమతి అని రాసుకోండి. అనుమతి అండి. రాసుకున్నాండి. అనుమతి అనే రాసుకున్నాం. మనం తెలుగులో కూడా దాన్ని ఆజ్ఞనే అనాలా? ఆజ్ఞ ఆజ్ఞ అంటే అనుమతించడం కాదు. అర్థం. అనుమతిని. ఆజ్ఞ అంటే వీఆర్ ఏం చేస్తున్నాం అక్కడ? అనుమతించటం. అనుమతి, రిక్వెస్టింగ్, రిక్వెస్ట్. ఆజ్ఞ ఆజ్ఞ దే రహీ హూ. తెలుగులో ఇట్లా అర్జీ పెట్టుకోవడం అని కూడా అంటారు. అట్లాంటి పదమే అనుమతి అన్నమాట. అంటే వీఆర్ లెటింగ్ దెమ్ టు డూ. ఓకే. ఆజ్ఞ అనొద్దు, ఆజ్ఞ. ఆజ్ఞ. ఇక్కడ చూడండి, తెలుగు మీకు వస్తుందా అమ్మా? చదవగలరా? తెలుగు చదవగలగరా లేకపోతే ఇంగ్లీష్ లో రాయమంటారా ఎట్లా అని? చదవగలరు, తెలుగు చదవండి. ఓకే. సో ఈ జకారం అన్నమాట. జకారానికి యా. ఆజ్ఞ. నా లేదు అందులో, నా లేదు. లేదు ఇది అదే ఆజ్ఞ. నకారం చెప్పొద్దమ్మా. ఆజ్ఞ ఆజ్ఞ ముక్కుతో రావాలి ఇది. ఎందుకనే నేను నేజల్ అక్కడ పైన పెట్టాను. ఓకే సరే. ఇంకా నెక్స్ట్ మూడో వరుస క్షమామాలా గంగా. ఎవరు చెప్తున్నారు? క్షమామాలా గంగా. క్షమామాలా గంగా. ఇంకా ఇది వచ్చింది కాబట్టి అందరూ చెప్తూ ఉండండి. క్షమామాలా గంగా. చెప్పండి అమ్మా ఎవరైనా. క్షమామాలా గంగా. నెక్స్ట్ యమునా శిలా ప్రజాలజ్జ. యమునా శిలా ప్రజాలజ్జ. యమునా శిలా ప్రజాలజ్జ.
యమునా యమునా, శిలా శిలా, ప్రజా, లజ్జ. ఉమ్. అన్ని దీర్ఘాలే అన్ని అన్ని దీర్ఘాలే దీర్ఘాలు, ఇవన్నీ దీర్ఘాలు ఉంటే ఏమంటాము? ఆకారాంత స్త్రీలింగ శబ్దాః అనండి. ఆకారాంత స్త్రీలింగ శబ్దాః. స్త్రీలింగ ఏం రాయాలి ఇక్కడ నేను? గా రాసి దీనికి ఇక్కడ ఏం రాయాలి? గ అనా? స్త్రీలింగ శబ్దాః. శబ్దాః అన్నాము. శబ్ద అనేది ఏంటిది? పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా? అదే పుల్లింగం. 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 ఉత్తమం. శబ్దం. లింగ అన్నాను. లింగం. లింగం అనేది ఏంటిది? అది లింగం అనేది నపుంసకలింగం. నపుంసకలింగం. నపుంసకలింగమా? ఏకవచనం. లింగ అంటున్నాము. లింగ అనేది విశేషణం అన్నమాట. ఓకే, లింగం. ఒకసారి లింగ అనే చూద్దాం. శబ్దం చూడండి. లింగ అనే శబ్దం ఏమొస్తుందో. లింగ. లింగ అంటాం. సో కాబట్టి ఏమైంది అది? పుల్లింగం. పుంలింగ. ఆ, పుల్లింగం. పుల్లింగ అనా? అమ్మ ఇక్కడ పుల్లింగ అనాలా, పుల్లింగం అనాలా? అమ్మ లింగం ఇక్కడ యాక్చువల్లీ లింగం, లింగే, లింగాని నపుంసకం అండి ఇది. నపుంసకలింగం. లింగ. లింగ శబ్దం ఏంటి? పుల్లింగ. నపుంసకం. లింగ శబ్దం యాక్చువల్గా ఇది విశేషణం ఉండాలి. యాడ్జెక్టివ్ ఉంటేనే మనకి యాడ్జెక్టివ్ ఇది. ఓకేనా? అంటే ఇక్కడ మూడు స్త్రీ లింగాలలో మీరు ఒక్క స్త్రీ నిమిషం వినండి, రాసిండు. వినండి, వినండి. సో వట్టిగా లింగ అనే శబ్దం ఉందనుకోండి, సో అది నపుంసకలింగం. ఓకేనా? ఈ లింగ అనేది వేరే వేరే వాటితో వస్తుంది. స్త్రీలింగ అని వచ్చింది కాబట్టి ఇప్పుడు పుల్లింగం అవుతుంది. అర్థమైందా? దానికి ఉపపదం ఏదైతే ఉంటుందో లింగతోని ఉపపదం ఉంటే అది పుల్లింగం. క్లియర్? ఓకే ఓకే. ఈ లింగ శబ్దము ఇక్కడ- ఒంటరిగా ఉన్నప్పుడు నపుంసకలింగం. అర్థమైందా? లింగ ఓకే. శబ్దం ఉంది. ఈ లింగ శబ్దము జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉంది. ఇంకా దాని పక్కన ముందర ఏం లేవిగా. అప్పుడు ఏమవుతుంది? అది నపుంసకలింగం. నపుంసకలింగం. సో నపుంసకలింగం, ఓకే. నపుంసకలింగం అవుతుంది అది. అయితే ఇప్పుడు నేను స్త్రీ అని పెట్టాను, పూ అని పెట్టాను. ఏమైంది? అది స్త్రీలింగ, పుల్లింగం అయింది అది. అర్థమైందా? అంటే ఈ లింగ అనే శబ్దానికి పూర్వంలో ఇంకొక పదం ఉంటే అదేమవుతుంది? సముదాయం మొత్తం పుల్లింగం. కంప్లీట్ గా పుల్లింగం. పుల్లింగం అవుతుంది. ఉత్తమం. క్లియరా? ఇప్పుడు మనము ఓకే. ఈ ప్రాది చెప్పుకున్నాం మనం. ప్రాది ఏంటిది? అది విడిగా ఉన్నప్పుడు. అవునా? సో ఇప్పుడు ప్ర అనేది నేను ప్రవిశ అన్నాను. ఏమన్నాను? ప్రవిశ అన్నాను. అంటే ఇప్పుడు ఏమైంది? అది ప్ర అనేది ఉపసర్గ అయిందండి. ఉపసర్గ క్రియాయోగే కదా, ఉపసర్గ అయింది దానికి. అవునా? ఈ ఉపసర్గ కాకుండా ఇంకో దానికి ఇంకో పేరు చెప్పుకున్నాం. ఏంటది? నిపాతాలు. నిపాతము. ఉత్తమం. సో నిపాతం అయింది అన్నా. అంటే క్రియాయోగంలో ఉంటే ఏమైంది? ఉపసర్గ అయింది, నిపాతం అయ్యింది. అట్లాగే లింగ అనే శబ్దము ఒంటరిగా ఉన్నది. సో అప్పుడు దీనికి ఏమని పేరు? ఏ లింగం ఇది? నపుంసకలింగం. నపుంసకలింగం. సో ఇప్పుడు ఒంటరిగా లేదు, ఇంకెవరో వచ్చారు దానికి తోడుగా. ఎవరు వచ్చారు? స్త్రీ వచ్చింది. ఏమొచ్చింది? స్త్రీ అనే అప్పుడు శబ్దం పుల్లింగం. వచ్చింది. అప్పుడు పుల్లింగం. అప్పుడు పుల్లింగం. అర్థమైందా? స్త్రీలింగ అనాలి అప్పుడు. క్లియరా? ఓకే. నెక్స్ట్ ఇంకా మనకు 5 నిమిషాలు ఉందండి. ఈ ధాతువులు రాసుకోండి. ధాతువుల పాట రాసేసుకొని మిగతాది మనం తర్వాత రేపు చూద్దాం. ఓకేనా? ఏం ఓకే. చేస్తారో మీకు తెలుసు. ఖ ధాతవః. ధాతవః వచ్చిందండి. ఇక్కడ వా వచ్చింది. వా వచ్చిందంటే ఏం చెప్పుకున్నాం మనము? ఏముంటది? ఉకారం ఉన్నట్లు. ఉకారం. అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలి? ధా ధాతు. ధాతు. అర్థమైందా? క్లియరా? ధాతు ఉకారాంతం ఉంటే ఏమైతుంది? వకారం వస్తుంది అని చెప్పుకున్నామా? సో ఇప్పుడు బహువచనంలో వహ వచ్చింది. ధాతవః. గురు ఏం చెప్తారు ఇక? గురవః. గురవః. మధు. వధ్వః. మధువః. మధు. మధు. మధు అనే పేరుంది. ఒక అతని పేరు మధు అన్నాను. అప్పుడు ఏం చెప్తారు? మధువః. మధవః. సో ఇదే కదా మీరు నేర్చుకుంది ఇప్పుడు. అవునా? తర్వాత
మేడం ఉమ్. ధాతువులకి చెప్తాను రాసుకోండి. చుర చురు దొంగలించడం, చోరయతి రాసుకున్నారా? అది రాయండి మొదటిది. ఇంతవరకు రాసి ఆగండి. ఇంతవరకు రాసేసి ఆగండి, నేను ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి, అలాగా నేర్పిస్తాను మీకు. ఓకే, మూల రూపం. మూల రూపం. సో దాన్ని ఏమంటాము? మూల రూపం. ప్రకృతిలో ఏమేమి ఉన్నాయండి? సారీ. ధాతువులు ప్రాతిపదికలు. ధాతువులు, ప్రాతిపదికలు. ఇప్పుడు మనం చేసేది ఏంటి? ధాతువులు. ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే క్రియను తెలియజేస్తుంది. స్థేయే అంటే ఏంటి? ఇది ఎందులో ఉంటది? స్థేయే అంటే ఏ సప్తమి. విభక్తిలో ఉంటది? తొందరగా. సప్తమిలో ఉంటది. సప్తమి. సో ఏంటది? దీన్ని ఏమంటాము? పరంగా అర్థ సందర్భం. ఏంటది? అర్థ సందర్భం. అర్థ సందర్భం. ఇది ముందరున్నది ఫస్ట్ది ధాతు మూలధాతువు. మూలధాతువులో ఏముంటది? ఏం చూడాలి? ఉపదేశంలో ఉండే అన్నాసిక అచ్చు ఉందా లేదా సంజలు చూడాలి. ఇత్తు సంజలు చూడాలి. మూలం అంటేనే ఉపదేశం అది, అవునా? ఓకే, మూలంలో ఏం చూస్తారు? ఇత్తు సంజలు. ఇత్తు సంజం యొక్క ప్రయోజనం ఏంటి? లోపం చేయడం. ఇత్తు సంజ యొక్క ప్రయోజనం ఏంటి? మన పేర్లు పెట్టుకున్నాము, మన పేర్ల యొక్క ప్రయోజనం ఏంటి? మనల్ని పిలవడానికి, అట్రాక్ట్ చేయడానికి, అవునా? ఐడెంటిఫికేషన్ కోసం. అట్లాగే ఇత్తని ఉంది పేరు. ఆ పేరు ఎందుకోసం పెట్టాము? లోపం చేయడానికి కోసం, అవునా? మరి లోపమే చేసేది ఉంటే పేరు ఎందుకు పెట్టుకున్నావు? అవునా? పెట్టాలి. పెడితేనే అది ఏది లోపం చేసావు అనేది అర్థమవుతుంది. ఎవరు వెళ్ళిపోయారు అని అర్థమవుతుంది. ఇప్పుడు మన క్లాస్లో ఉన్నారండి, కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇందులో నుంచి 2 వెళ్ళిపోయారు, అవునా? ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పగలిగినాం మనం, అవునా? అర్థమైందా? సో వాళ్ళెవరో మనకేం తెలీదు, అసలు ఉన్న వ్యక్తులు ఎంతో తెలీదు. సో ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అందుకే ఉండాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, అప్పుడు వారి గురించి మనం చెప్పగలగాలి. చెప్పడం అర్థమైందా? అంటే ఉన్నారు ఎందుకున్నారు? వెళ్ళడానికే ఉంటారు. అర్థమైందా? ఉన్నాము అంటే ఒక దగ్గర ఉన్నామంటే వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడి నుంచి, అవునా? అదనమాట. తింటున్నాము, ఎందుకు తింటున్నాము? తింటున్నది ఎనీవే ఖర్చు అవుతుంది కదా. తినేది ఎనీవే ఖర్చు అవుతుంది, మరి ఎందుకు తినడము? ఎనర్జీ కోసం. అదే, ఆ శక్తి నశిస్తుంది కాబట్టి మళ్ళీ ఎనర్జీని తెచ్చుకోవడానికి, అవునా? ఇది కూడా ఉన్నదాన్ని తీసేస్తుంటే ఎందుకు తీసేస్తున్నావు? ఫస్ట్ తీసేసే ఇవ్వచ్చు కదా. అంటే ఇప్పుడు ఆకలి లేకుండానే ఇవ్వచ్చు కదా అన్నట్టున్నది కథ. అంటే వచ్చిన శక్తి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ తినాలి. అదే అర్థమైందా? చురస్తేయే అంటే ఏంటి? దొంగలించే సందర్భములో అని అర్థం, అవునా? తీసుకునే సందర్భములో, దొంగలించే సందర్భములో ఏం చేయాలంట? ఈ చుర అనే ధాతువుని వాడుకోవాలి. అర్థమైనా? ఏ దొంగతనము ఏదన్నా కావచ్చుగా. దొంగతనము అనే అర్థం వచ్చింది అంటే మనకి తెలియకుండా తీసుకోవడాన్ని దొంగతనం అంటాం. ఏమంటాము? మనకి తెలియకుండా జరిగేటువంటి ఏ కార్యమైనా సరే దాన్ని ఏమంటాము? దొంగలించడం. మనస్సు ఉంది, మనస్సు ఏం చేస్తుంది? ఎటెటో వెళ్ళిపోతుంది. ఎవరైనా పర్మిషన్ తీసుకుందా? అది లేదు. కాబట్టి ఏమైంది? అది మనస్సు అంతే, దొంగిలిస్తుంది అది. అదనమాట. అదండి, మన పర్మిషన్ లేకుండా ఏ కార్యం జరిగినా ఆ కార్యాన్ని ఏమంటాము? దొంగలించడం. అది ఓకే. సో చురస్తే చెప్పాలి ఇక మీరు నెక్స్ట్